నేనైతే ఈ ఇల్లుని బాగా మిస్ చేస్తాను. ఇంకా కొన్ని రోజులే ఇంట్లో ఉంటాను. దాని తర్వాత విజయవాడ షిఫ్ట్ అయిపోతాను. ఇక్కడ బైక్లో మనిషిని చూస్తున్నారా? మేబీ యూట్యూబర్ అనుకుంటా, రైడర్ అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూద్దాం, కనుక్కుందాం ఏంటి ఆయన. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మార్నింగ్ 11 o'clock అయింది అండ్ మేము రెడీ అయిపోయి చక్కగా బయటికి వెళ్తాం. కొన్ని పనులు ఉంటే, అంటే జస్ట్ లైక్ షాపింగ్, డిమార్ట్ అండ్ ఏ ఇల్లు రెంట్కి తీసుకున్నానో ఆ ఇంట్లో ఏమేమి పనులు చేయించాలి, ఏం ఉన్నాయి పెండింగ్ వర్క్స్, మొత్తం ఒకసారి జస్ట్ వెళ్ళి చెక్ చేద్దామని డిసైడ్ చేసాం. నేను నిషా వీరు కలిసి వెళ్తున్నాము. సో యాజ్ మీకు తెలిసిందే, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటారు చూసారా. నిన్నటి బ్లాగ్లో నేను మీకు చూపించాను. నిన్న రాత్రి వీరేమో 8:30కే పడుకున్నాడు అండ్ ఇవాళ మార్నింగ్ 8 o'clock లేచిపోయాడు. 12 hours ఆఫ్ స్లీప్, మంచి డీప్ స్లీప్ తీసుకున్నాడు. నేను నిషా వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇటు మెల్లిమెల్లిగా టైంని కూడా త్వరగా పడుకొని త్వరగా లెగవడం అలవాటు చేసుకుంటున్నాడు. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి అయితే టిఫిన్ ఏం చేయాల, బాగా ఆకలిస్తుందండి. తార్నాక కొత్తది ఓపెన్ అయింది ఇక్కడ. టిఫిన్ టిఫిన్ సెంటర్ అంటమ్మా దీన్ని, టిఫిన్ షాపా, రెస్టారెంటా? టిఫిన్ షాప్ అంటే హై రేంజ్ కాదు, లో రేంజ్ కాదు, మిడ్ రేంజ్. సో తార్నాక బాగుంది ఇది. బట్ నేనేమో ఒక కాంబో ఆర్డర్ చేశాను, దానికోసం వెయిట్ చేస్తున్నాను. సూర్యనేమో ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఈ కాంబోలో ఇది మసాలా దోశ ఒకటి ఇచ్చారు, ఇడ్లీ ఇచ్చారు, గారి ఇచ్చారు అండ్ ఇది స్వీట్ అనుకుంటా. ఇదేమో పొంగల్. ఇదేం స్వీట్? పొంగల్, సాంబార్, చట్నీ, ఇడ్లీ. ఇడ్లీకి ऊपर घी एंड కారం పొడి. సో గైజ్ ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసాము అండ్ యాక్చువల్లీ రాత్రికి 8 అవుతుంది ఇప్పుడు టైము. రోజంతా విజయవాడలో తిరిగి దాని తర్వాత ఇంటికి వచ్చి కొంచెం పవర్ నాప్ తీసుకొని అండ్ మళ్ళీ ఇప్పుడు వీరికి టమ్మీ టైం చేపిస్తున్నాను. వన్ థింగ్ ఈజ్ దట్ తార్నాక వెళ్ళాము. అక్కడ ఫుడ్ గురించి మాట్లాడాలంటే ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ, చాలా బాగుంది. నాకు టేస్ట్ అయితే బాగా అనిపించింది. మోర్ ఓవర్ జస్ట్ ఒక మైనస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే ఆ స్పూన్స్ ఉన్నాయి చూసారా, అది హాట్ వాటర్లో పెట్టుంటే బాగుండేది అనుకుంటున్నాను. అంటే యూజువల్లీ మనం బెంగళూరు భవన్ వెళ్ళినా, ఎక్కడన్నా వెళ్ళినా, లేదంటే ఏ హోటల్లో వెళ్ళినా నాకు చెప్పాను, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ బేబీ. సో ఆ స్పూన్స్ నార్మల్ ఉంటే, తినే స్పూన్స్ ఉంటే సాంబార్కి. ఓకే, 1 minute. ఎనీవేస్, సో అదొక పాయింట్ నాకు చెప్పాలనిపించింది. స్పూన్ హాట్ వాటర్లో పెట్టుంటే స్పూన్స్ అనేది శానిటైజ్ అయిపోతాయి. హీట్ వల్ల ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోతాయి. ఫుడ్ టేస్ట్ అయితే ఇట్స్ లైక్ అమేజింగ్, నో డౌట్ ఇన్ దట్. మీరు అందరు వెళ్ళి ట్రై చేయాలి. ప్రైస్ ఇస్ ఆల్సో లైక్ గుడ్, రీజనబుల్. అండ్ మోర్ ఓవర్ డిమార్ట్ వెళ్ళే వాళ్ళ, డిమార్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వీరిని ఆ ట్రాలీలో అలా కూర్చోపెట్టాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. నేను చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఈడెప్పుడు కొంచెం పెద్ద అవుతే వాట్ బేబీ, వాట్ హ్యాపెండ్ టు యూ? ఏమైంది? ఆడుకునే మూడ్లో ఉన్నాడు ఇప్పుడు వీడు. అవునా? అండ్ ఇప్పుడు నేను జస్ట్ డిన్నర్ ప్రిపేర్ చేశాను. యూజువల్లీ ఏంటంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేనే కిచెన్ వర్క్ చూసుకుంటాను. నిషా నేను రానివ్వను. బట్ నాకు ఒకవేళ కుదరకపోతే నేను దాన్ని చెప్తాను, నువ్వు కుక్ చేయి ఏదైనా. ఒకవేళ లైక్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు ఒంట్లో బాగాలేకపోతే, లేదంటే నాకు లేజీగా అనిపిస్తే అప్పుడు నేను నిషాకి చెప్తాను నువ్వు కుక్ చేయమని, లేదంటే నేను చెప్పను. అండ్ మోర్ ఓవర్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ నేను ఇక్కడ కిచెన్లో కూర్చొని నాకు ఇంట్రెస్టింగ్ ఏదైనా వ్లాగ్స్ కానీ ఏదైనా చూడాలంటే కుక్ చేస్తూ చేస్తూ నేను ఎప్పుడైనా నా మ్యాక్ బుక్ ఇక్కడ పెట్టుకుంటాను అండ్ అలాగే ఉన్న వీడియోస్ అన్ని నేను ఇలా చూస్తూ ఉంటాను ఇక్కడ. సో 2-in-1 టాస్క్ అయిపోతుంది. ఎంటర్టైన్మెంట్ కూడా అయిపోతుంది, కుకింగ్ కూడా అయిపోతుంది. మోర్ ఓవర్ కిచెన్లో ఏసీ ఉంది, ఇది ఒక బెనిఫిట్. దీనివల్ల నాకు కిచెన్ వర్క్ చేయాలని అనిపిస్తుంది. సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ నిన్న రాత్రి ఆఫ్టర్ డిన్నర్ తినిన తర్వాత వీరితో కాసేపు ఆడుకున్నాను. ఆడుతూ ఆడుతూ అలాగే నేను పడుకున్నాను, వీరు పడుకున్నాడు. మేము ఇద్దరం ఒకేసారి పడుకున్నాం అదే టైంకి. బట్ ఐ డోంట్ థింక్ సో 10 కూడా అయింది టైం. బిఫోర్ 10 మేము పడుకున్నాము.
నేను అనుకోలేదు ఇంత త్వరగా నేను కూడా పడుకుంటానని. జస్ట్ బికాస్ ఆఫ్ వీర్ నాకు బాగా అనిపిస్తుంది. వాడు ఇప్పుడు మంచిగా అలవాటు వేసుకుంటున్నాడు త్వరగా పడుకోవడానికి. అలాంటప్పుడు నాకు కూడా పొద్దున త్వరగా మేలుకొచ్చేస్తుంది. నేనైతే ఈ ఇల్లుని బాగా మిస్ చేస్తాను. ఇంకా కొన్ని రోజులే ఇంట్లో ఉంటాను. దాని తర్వాత విజయవాడ షిఫ్ట్ అయిపోతా. ఈ ఇల్లుని ఎందుకు మిస్ చేస్తానంటే, ఒకటి ఇంత మంచి అపార్ట్మెంట్ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే క్లైమేట్. ఈ ఫ్లోర్ నుంచి ఈ వ్యూ నుంచి చూస్తుంటే వర్షాకాలం ఎలాగో ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, రైనీ సీజన్ వస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ చూస్తుంటే బాల్కనీ నుంచి వ్యూ ఒక వేరే లెవెల్ ఉంటుంది. అయితే ఐ విల్ రియల్లీ మిస్ దిస్. నేను చాలా మిస్ అవుతాను దీన్ని. అయినా వీళ్ళిద్దరు కూడా కానీ యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళ లైఫ్ కూడా కొంచెం బెటర్ అవుతుందని నేను అనుకుంటున్నా. నాకు ఒకటి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఏంటంటే, నేను వీళ్ళని బయట వాకింగ్ తీసుకెళ్ళాలంటే నాకే ఫస్ట్ లాంగ్ అయిపోద్ది. నేను ఇక్కడ నుంచి లిఫ్ట్ దగ్గర వెళ్ళి కింద దాకా వెళ్ళి దాని తర్వాత ఇక్కడ నుంచి బయట వెళ్ళాలంటే వాకింగ్ చేసి వెళ్ళాలి, వీళ్ళని పట్టుకొని వెళ్ళాలి. సో కొంచెం కష్టం అవుతుంది నాకు. లేదంటే నార్మల్ అపార్ట్మెంట్స్లో అయితే ఏంటంటే డైరెక్ట్ మనం కిందకి వచ్చేస్తే బయటకు వచ్చేస్తాము. అలాంటప్పుడు వీళ్ళని ఇద్దరిని ఏం చేయాలంటే జస్ట్ అలా కట్టేసి కింద దాకా తీసుకెళ్ళాలి అంతే. బట్ ఇక్కడ కొంచెం వాకింగ్ ఉంది ఎక్కువ చేయడానికి. అదో నాకు నాకు అనిపిస్తుంది కొంచెం. నాకు వీళ్ళిద్దరు ఉంటారు కదా, అలా లాగుతారు. ఆ లాగడం వలన నా సగం ఎనర్జీ అక్కడే అయిపోతుంది. ఇప్పుడేమో లైట్గా వాన స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ వాకింగ్ ఇప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, బట్ అంతలోనే ఇప్పుడు వాన మొదలైపోతుంది. ఐ హోప్ నేను వాకింగ్ వచ్చిన తర్వాత పడితే బాగుంటుందని అనుకుంటున్నా. లేదంటే మళ్ళీ లేట్ అయిపోద్ది వాకింగ్కి. థ్యాంక్ గాడ్ నేను వాకింగ్ వచ్చేసాను అండ్ సగం వాకింగ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వే బ్యాక్ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు దాకైతే వాన అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. చిన్న చిన్న చిటుకులు పడుతున్నాయి, అదేం తెలియట్లేదు. బట్ క్లైమేట్ చాలా బాగుంది, ఇంకా వాకింగ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ బైక్లో మనిషిని చూస్తున్నారా? మేబీ యూట్యూబర్ అనుకుంటా, రైడర్ అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూద్దాం, కనుక్కుందాం ఏంటాయన. సో ఇప్పుడు జస్ట్ ఈ పర్సన్ కలిసానే ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాం మేము. వీళ్ళని అడిగాను రాగానే, మీరు ట్రావెలరా కాదా అని అడిగాను. బట్ ఆయన ట్రావెలర్ అన్నారు, బట్ యూట్యూబ్ ఛానల్ అయితే లేదు. అసలు రాగానే నేను ఇక్కడ నుంచి క్రాస్ అవుతున్నా. క్రాస్ అయినప్పుడు చూస్తే ఇన్స్టా 360 ఉంది. దీని బ్యాటరీ చేంజ్ చేస్తున్నారు. సో అది చేంజ్ చేస్తూ మోర్ ఓవర్ హెల్మెట్ పైన గోప్రో ఉంది, గేర్స్ ఉన్నాయి, సెటప్ బాగా చేశారు. నేను అనుకున్నా ఇంకా హోండా షైన్ మేబీ ప్రమోట్ చేస్తున్నారా సంథింగ్ అనుకున్నా. ఎనీవేస్ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. దివాకర్. ఓకే, నైస్ మీటింగ్ యూ. బాగా అనిపించింది ఆయనతో మాట్లాడి. ఆయనేమో పూరి వెళ్తున్నారు ఇప్పుడు. హైదరాబాద్ దగ్గర ఏదో ఏరియా ఉంది, అక్కడ నుంచి పూరి వెళ్తున్నారు. లీవ్లో ఉన్న జాబ్ చేస్తారు. నేను ఇంకా అనుకున్నాను ఆయనది యూట్యూబ్ ఛానల్ ఉంది, మేబీ సమ్ యూట్యూబర్ అనుకున్నా, ట్రావెల్ బ్లాగర్ అనుకున్నాను. బట్ కాదు, ఆయన ప్యాషన్ అంతే, జస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ వలన ఆయన జస్ట్ ఏంటంటే కొంచెం ఫుటేజ్ వెళ్తున్నారని మొత్తం రికార్డ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరు కూడా లేచిపోయాడు అండ్ నేను వీరు కలిసి వీరి కోసం ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇంట్లో అన్ని ఫ్రూట్స్ అయిపోయినాయి. సో వీరికి బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ ఇస్తాం. బేసికలీ 3 meals a day ఇస్తున్నాం. అలాంటప్పుడు అదే ఫ్రూట్ కొనడానికి వెళ్తున్నాం, అదే కదా. ఇవాళ క్లైమేట్ అయితే నాకు నిజంగానే చాలా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ లవింగ్ ఇట్. ఇలా 12 నెలలు ఇలాగే క్లైమేట్ ఉంటే అసలు కార్లో ఏసీ అంత అవసరం కూడా లేదు. విండోస్ డౌన్ చేసి చక్కగా తోలొచ్చు ఇలాగే. ఇవాళ ఏంటో ప్రతి ఒక్కళ్ళు మ్యాంగో అమ్ముతున్నారు. ఏంటి కావాల్సింది? బనానా ఎవరు అమ్మట్లా, యాపిల్ ఎవరు అమ్మట్లా, ఏంటిదంతా. బనానా కనిపించింది. ఇప్పుడు వీరికేమో ఆడుకోవాలని ఉంది. మంచి ఎక్సైటెడ్గా ఉన్నాడు. కార్ రైడ్లో రాగానే ఫుల్ ఎక్సైట్ అయిపోతారు. అయినా బేబీ, ఎస్ బేబీ, ఈజ్ ఇట్? సో గైస్ అయితే నేను ఇంటికి వచ్చేసాను అండ్ ఆయన్ని చూశారు కదా. చూసిన తర్వాత నాకు అలాగే అనిపించింది. ఒక లైన్ గురించి మీరు విన్నట్టున్నారో లేదో, నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో నాకు కూడా అలాగే అనిపించింది. ఆయన అటైర్ మొత్తం చూసి, కెమెరా చూసి, గ్యాడ్జెట్స్ చూసి నేను అనుకున్నాను మేబీ ట్రావెల్ బ్లాగర్ అనుకున్నా.
బట్ ఆయన ఏమో ట్రావెల్ బ్లాగర్ కాదు, జస్ట్ ట్రావెలర్, నాట్ అ బ్లాగర్. ఆయన యూట్యూబ్ ఛానల్ ఏమీ లేదు. నేను వెళ్ళి అడిగాను పర్సనల్లీ, అయితే చెప్పారు కూడా. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మనం అనుకుంటాం మనం చూసిందంతా నిజం కాదు అని అది నిజమే. సో అది జరిగింది. ఎనీవేస్ గైస్, సో ఇది మొత్తం అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే ఒకరుతాను. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా మీరు చూసారంటే అండ్ నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఫాదర్ డ్యూటీ. ఎనీవేస్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.